హలో నమస్తే వెల్కమ్ టు అమ్మ న్యూస్. దిస్ ఈజ్ అంకిత. ఫ్యాషన్ అంటే అందరికీ చాలా ఇష్టం. మోడల్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాన్ని చేరుకునే వాళ్ళు చాలా అతి తక్కువగా ఉంటారు. కానీ చాలామందికి ఒక డౌట్ అనేది కూడా ఉంటుంది. మోడల్ అవ్వాలని చాలామంది ఒక అంబిషన్ కలిగి ఉంటారు. కానీ వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ తెలియక ఇలాంటి ఏజెన్సీని కన్సల్ట్ అవ్వాలి ఎట్లాగా అని ప్రతి ఒక్కరికి ఒక డౌట్ ఉంటుంది. అసలు ఆ ఫీల్డ్‌లోకి వెళ్ళినప్పుడు అది ఎంతవరకు జెన్యూన్‌గా ఉంటుంది? అసలు దాంట్లో ఎంతవరకు నిజం ఉంటుంది? అని ఒక భయంతో కూడా చాలామంది వాళ్ళ డ్రీమ్ నుంచి బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ డౌట్స్‌కి క్లారిటీ ఇచ్చే విధంగా నేను మీ ముందుకి ఒక గెస్ట్‌తో వచ్చేసాను. ఆయన ఎవరంటే ఫ్యాషన్ గురు అండ్ సీఈఓ ఆఫ్ హైదరాబాద్ మోడల్స్ వంశీపల్లి హియర్ విత్ us. సో, ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలిసేసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, ఫైన్, ఫెంటాస్టిక్. మీరు? నేను చాలా బాగున్నాను సార్. అయితే మీరు చెప్పండి. ఇప్పుడు చాలా మంది మోడల్స్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది. సో, ఎగ్జాక్ట్‌లీ. అయితే మీరు అసలు మీ లైఫ్‌లో ఎలా స్టార్ట్ చేసారు? యాక్చువల్‌గా నేను డిగ్రీలో ఉన్నప్పుడే నా డిగ్రీలో ఒక సార్ ఉండే. ఆ సార్ నేను డిగ్రీలో ఉన్నప్పుడే చాలా ఫ్యాషనబుల్‌గా ఉండేది కంపేర్ టు అదర్ స్టూడెంట్స్. సో, రెగ్యులర్‌గా డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సింగ్‌లో రావడం, డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్‌లో రావడము. సో, మన యాటిట్యూడ్ అంతా కొంచెం కామన్ పీపుల్ కంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేది అన్నట్టు. సో, అంటే ఎక్స్ట్రా అంటే వల్గర్‌గా అని కాదు, ఫ్యాషనబుల్‌గానే ఉండేది. సో, అప్పట్లోనే ఫ్యాషన్ టీవీని ఫాలో అవుతూ ఫ్యాషన్‌లోకి రావాలి అనుకునేవాడిని. సో, నా డిజైర్స్ చూసి మా సార్ ఎవరైతే డిగ్రీలో రాజు సార్ అనేసి ఉండే, అతను ఎంకరేజ్ చేసి నిఫ్ట్‌లోకి వెళ్ళి జాయిన్ అవ్వు నువ్వు అని నాకు చెప్పారు. ఓకే. సో, యాక్చువల్‌గా నిఫ్ట్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. అక్కడ యాహ్! డిజైనింగ్ స్టూడెంట్స్ మాత్రమే అక్కడ ఉంటారు. మోడల్స్‌గా ట్రైన్ అవ్వాలంటే డిఫరెంట్ ఇన్స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. బట్ ఫస్ట్ అయితే నిఫ్ట్‌కి అయితే అప్లై చేశాను. ఎందుకంటే ఫ్యాషన్‌లోకి రావాలని. బట్ ఆ టైంలో మనకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండడం వల్ల దానికి అప్లై చేయలేకపోయినా. చేసినా రిజెక్ట్ ఓకే. అయింది అన్నట్టు. ఓకే. సో, దెన్ ఆఫ్టర్ దట్ నా డిగ్రీ అయిపోయిన తర్వాత హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఒక మోడలింగ్ ఇన్స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోయి, హ్మ్. సో, అప్పుడు ఫ్యాషన్ మోడల్‌గా కంటిన్యూ అవుతా ఉన్న తరుణంలో నేను నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పటికి నా ఎంబీఏ కంప్లీట్ అయిపోయింది. సో, అదర్ స్టూడెంట్స్‌కి కూడా ట్రైన్ చేస్తా ఉండేవాడిని ఆ ఓకే. ఇన్స్టిట్యూట్‌కి వచ్చే వాళ్ళకి. ఎంబీఏ చేశా అంటున్నారు. యెస్, ఎగ్జాక్ట్‌లీ. ఎంబీఏ టు ఫ్యాషన్ యెస్, ఫీల్డ్. ఎగ్జాక్ట్‌లీ. సో, మీ ఇంట్లో ఎట్లా ఉండే అప్పుడు? అంటే చెప్పాలి అంటే నేను 10థ్, ఇంటర్, డిగ్రీ వరకి క్లాస్ టాపర్‌గానే ఉన్నాను. టాప్ 5 ర్యాంక్‌లో ఉండేవాడిని. హ్మ్. సో దట్ ఇంట్లో అయితే ఎప్పుడైతే అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే ఏది చేసినా మనం పర్ఫెక్ట్‌గానే సక్సెస్ అవుతామనే కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళకిచ్చేది. ఎందుకంటే ఒక లోకల్‌లో ఉంటూ ఏదైనా ఏ ఎగ్జామ్ అయినా ఆల్ క్లియర్‌లో ఫస్ట్ ర్యాంక్‌లోనే ఉండేది అన్నట్టు మనం. అంటే టాప్ ఓకే. 5లో. ఓహ్! సో వెరీ వాళ్ళకి గుడ్. ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. వీడు ఏది చేసినా గానీ యాక్సెప్టబుల్‌గానే ఉంటది అన్నట్టు. వీడు రాంగ్ వేలోనైతే వెళ్ళడు. హ్మ్. సో, ఒకవేళ ఫెయిల్యూర్ అయితే చూద్దాం అనుకుంటారు గానీ, నాకు ఆ ఫెయిల్యూర్ అనే విషయం ఓకే. రాకుండా మా అంటే పేరెంట్స్, ఇప్పుడు నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడం జరిగింది. హ్మ్. సో, సో, మోడల్ రంగం అనేసరికి అది బాయ్ అయినా, ఎదర్ గర్ల్ అయినా కూడా ఇంట్లో ఒక రిస్ట్రిక్షన్ యెస్, ఉంటది. సో, ఎగ్జాక్ట్‌లీ. మీ ఇంట్లో అలాంటిదేం లేదు. రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఎందుకంటే ఓకే. మాది మోడరేట్ ఫ్యామిలీ. ఓకే. అందరూ సపోర్ట్ చేశారు. ఎవరైనా గానీ క్యారీ ఫార్వర్డ్‌గా అంటే అడ్వాన్స్‌గానే ఉండాలని మా ఇంట్లో వాళ్ళు చూసేది. మమ్మీ అయినా, డ్యాడీ అయినా, బ్రదర్స్, సిస్టర్స్ అయినా, సో ఎవ్రీవన్ ఎంకరేజింగ్ మీ. హ్మ్. ఆ టైంలోనే. అంటే కొత్తగా ట్రై చేయాలనే విధంగానే ఉండే గానీ, ఎప్పుడైతే డిగ్రేడ్ చేయాలనైతే ఎప్పుడు ఇవ్వలేదు మా ఫ్యామిలీ అయితే. సో, అది నాకు లక్. చాలా ఓకే. మందికి అట్లా ఉండకపోవచ్చు సపోర్ట్ చేసేవాళ్ళు. బట్ నాకది ఉండడం హ్యాపీ ఫర్ దట్ మా ఓకే. ఫ్యామిలీకైతే. వెరీ యాహ్! నైస్. సో, మీరు ఒక మోడల్ ఫస్ట్. యెస్. సో, ఏజెన్సీ స్టార్ట్ చేయాలి అన్న థాట్ మీకు మోడల్ అవ్వాలన్న థాట్ ఏ ఏజ్‌లో వచ్చింది? అండ్ ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు యాహ్! ఇట్లా? అదే చెప్పాను గదా! డిగ్రీలో ఉన్నప్పుడే కొంచెం మనం స్టైల్‌ని ఫాలో అయ్యేవాళ్ళం, ట్రెండ్ అని. హ్మ్. సో, అప్పుడు ఎంబీఏ కోసం హైదరాబాద్‌కొచ్చినప్పుడు ఇంకా వేరే అదర్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోయి, నేను మోడల్‌గా ట్రైన్ అవ్వడం జరిగింది అన్నట్టు. సో, అక్కడి నుండి ఆహ్, మేల్ మోడల్స్‌కి చాలా తక్కువ ఛాన్సెస్ ఉండేది ఆ టైంలో 2009, 10, 11 టైంలో. యాహ్! సో, మేమేంటి అంటే హైదరాబాద్ మోడల్స్ అని ఎస్టాబ్లిష్ చేసి ఒక ఏజెన్సీని జస్ట్ ఓన్లీ ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో చేసి, ఇన్‌స్టాగ్రామ్ 2013, 14లో ఓపెన్ చేసినాం. ఫేస్‌బుక్ అయితే 2009లోనే. దానివల్ల ఏంటి అంటే చాలా మందికి మేము మోడల్స్‌కి యాహ్! దగ్గరవ్వడం వల్ల, ఆ మోడల్స్‌కి అందరికి మేము ఫ్రీగా వాళ్ళకి ఫ్రీలాన్సింగ్‌గా వర్క్ ఇచ్చేది అన్నట్టు మా సైడ్ నుండి. ఓకే. సో, ఇదేదో బాగుంది అని 2014 ఆ టైంలో దీన్ని కమర్షియల్ చేసి, ఇంకా సెపరేట్ ఇన్‌స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసి, మోడల్స్‌కి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడం జరిగింది. సో, హ్మ్. ఆ వేలో ఈ హైదరాబాద్ మోడల్స్ ఏజెన్సీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది.
సో మాకున్న ప్రాబ్లమ్స్ నుండి వాటిని క్రియేట్ చేస్తూ ఏదైతే ఉన్నో వాటిని క్లారిఫై చేయాలి అందరికీ అనేసి మేము ఏజెన్సీ స్టార్ట్ చేసినాం. సో అప్పటి నుండి మాకు మంచి ఇండస్ట్రీ నుండి సపోర్ట్ రావడం జరిగింది. సో అదేవిధంగా మోడల్స్కి కూడా మా సైడ్ నుండి సపోర్ట్ చేసాం. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్సన్ ఉంటారు. వారిని చూసి ఇన్‌స్పైర్ అయితారు. సో, ఎస్ మీకు ఎగ్జాక్ట్లీ. అలాంటి పర్టిక్యులర్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఎగ్జాక్ట్లీ అండి. నాకు పర్టికులర్గా ఫ్యాషన్ గురించి వచ్చినప్పుడైతే నేను జాన్ అబ్రహాంని ఫాలో అవుతూ ఉంటాను, ఓకే. నా ఇన్స్పిరేషన్. ఓకే. ఎందుకంటే అతను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక మోడల్గా ఉంటూ దాని తర్వాత మూవీస్లో ఎంటర్ అయ్యి నెగటివ్ రోల్స్ చేస్తూ, దాని తర్వాత మల్టీ స్టారర్స్ మూవీస్లో ఒక క్యారెక్టర్ చేస్తూ, నెక్స్ట్ దాని తర్వాత సింగిల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి, దాని తర్వాత మళ్ళీ ఒక ప్రొడక్షన్ కంపెనీ ఓపెన్ చేసి ఒక 300-400 పీపుల్కి తను ఉపాధి కల్పించాడు, అంటే జాబ్ ఇచ్చాడు తను మూవీ చేస్తూ. సో అట్లా ప్రతి స్టేజ్ నుండి డెవలప్ అవ్వుకుంటూ వచ్చాడు కాబట్టి ఆబ్వియస్లీ నాకు అలా ఫీల్ ఉంటుంది, అంటే తనలాగా డెవలప్ అవ్వాలి అనేసి. ఓకే. సో మనం కూడా మోడల్గా, ఆర్టిస్ట్గా, ఏజెన్సీ ఫౌండర్గా, ఈవెంట్ ఆర్గనైజర్గా రకరకాల స్టేజ్లో మనం డెవలప్ అవ్వుకుంటూ వచ్చాం. సో అట్లా ఒకే దగ్గర అవ్వకుండా కంటిన్యూగా మన గ్రోత్ అనేది ఉండాలి అనేసి నా ఫీలింగ్. ఓకే. సో అందుకు నా ఇన్స్పిరేషన్ జాన్ అబ్రహాం. ఓకే. వెరీ నైస్. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ప్రతి ఒక్కరు మోడల్ అవ్వాలి అనుకుంటారు. ఎస్. వాళ్ళకి కొన్ని ఏజెన్సీస్ అంటూ తెలీదు. వాళ్ళకి అవును. సరైన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇయ్యరు. అవును. సో, మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మార్కెట్‌లో మీ ఇన్‌స్టిట్యూట్ గురించి? ఓకే. అంటే ఇప్పుడు చాలామంది అందరూ అల్ట్రా మోడర్న్ అయిపోయారు కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో లేకపోతే గూగుల్‌లో మీరు సెర్చ్ చేసినా కంపల్సరీ చాలా ఏజెన్సీస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఆ ఏజెన్సీస్ వచ్చినప్పుడు మీరు ఎలా బెస్ట్ ఏజెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వాళ్ళ రివ్యూస్ చూడాలి అండ్ వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి. అప్రోచ్ అయినప్పుడు మీకు చాలామంది అదే రోజు పేమెంట్ చేయమని అడుగుతూ ఉంటారు, మా ఏజెన్సీలో జాయిన్ అవ్వమని. మీరు 100% అక్కడ ఫీజు కట్టకుండా ఫస్ట్ ఎంక్వైరీ చేయండి. వాళ్ళ పాస్ట్ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అండ్ ఇప్పుడు ప్రజెంట్ బ్యాచ్‌లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ క్లారిటీ అంతా తీసుకొని వాళ్ళు ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారా, అంటే ఆఫ్టర్ ద కోర్స్ తర్వాత ఏమైనా వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తున్నారో మూవీస్లో కానీ లేకపోతే మోడలింగ్లో కానీ ఫ్యాషన్ షోస్లో కానీ ఫోటోషూట్స్లో కానీ ఇదే మీడియా ఫీల్డ్లో కానీ ఎలాంటి అవకాశాలు ఇస్తున్నారని వాళ్ళని చూసి వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసి వాళ్ళు ఏదైనా సోషల్ మీడియాలో వాళ్ళని ఎంక్వైరీ చేసి అండ్ ఏమంటారు లాస్ట్ స్టూడెంట్స్ అంటే పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ని కనుక్కొని అంటే మోడల్స్ని ఓకే. కనుక్కొని హ్మ్. మీరు అవుతే బాగుంటుంది. లేకపోతే హ్మ్. ఆల్రెడీ మనం మోడల్ అవుదాము అనుకున్న వాళ్ళు కంపల్సరీ వేరే అదర్ మోడల్స్ని అడిగి సజెషన్ తీసుకొని హ్మ్. ఇండస్ట్రీలో ఎవరు బెస్ట్ ఉన్నారు, టాప్ 3లో ఎవరున్నారు, టాప్ 5లో ఎవరున్నారు, సో వాళ్ళ దగ్గరికి వెళ్తే బెస్ట్. ఆబ్వియస్లీగా మనమైతే టాప్ 5లో ఉంటాము. నేనైతే టాప్ 1 అనే చెప్పుకోవాలి, ఎందుకంటే నా ఓకే. ఏజెన్సీ గురించి నేను. హ్మ్. బికాజ్ ఎందుకంటే సౌత్ ఇండియాలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏజెన్సీ అంటే మనది హైదరాబాద్ మోడల్స్ ఏజెన్సీ ఉంది. ఓకే. ఇక్కడ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుండి మనం ఈ ఏజెన్సీ నుండి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి అసైన్మెంట్స్ కూడా అంటే ఈ షూట్స్ కానీ ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది. అయితే ఇప్పుడు మీ ఏజెన్సీ నుంచి ఎంతమంది మోడల్స్‌ని ఇయర్‌లీ ఇట్లా ఇంతమంది మోడల్స్ అని వస్తూ ఉంటారా? అలా ఏం లేదు. మనకి బ్యాచెస్ ఓకే. వైస్‌గా ఉంటాయి. ఎన్ని బ్యాచ్‌లో అయినా గానీ మనం 12 మోడల్స్‌కి ట్రైన్ ఇవ్వడం జరుగుతా ఉంటుంది. ఒక ఇయర్‌లో 50 స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు. ఒక ఇయర్‌లో 30 స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు. సో, ఒక ఇయర్‌లో 100+ జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్‌లో స్పెషల్ బ్యాచెస్ ఉంటాయి. సో, అకార్డింగ్ టు దట్ ఇంతమంది అని లిమిట్ అంటూ ఏం లేదు. సో, బ్యాచెస్‌గా డివైడ్ చేస్తూ ఎంతమంది వస్తున్నారో వాళ్ళని సెగ్రిగేట్ చేస్తూ వాళ్ళ ద్వారా మనం చేయడం జరుగుతూ ఉంటుంది. మన కోర్స్ వచ్చేసి 3 మంత్స్ ఉంటుంది. అంటే 3 మంత్స్ అంటే ఇయర్లీ 4 సీజన్స్ ఉంటాయి. ఓకే. సో, లైక్ దట్ అట్లా 4 బ్యాచెస్ అంటే 4x2 బ్యాచెస్ అనుకున్న 8 బ్యాచెస్ వరకి అట్లా రావచ్చు. హ్మ్. సో, వాళ్ళ ఇష్టమైన టైమింగ్‌ని బట్టి వాళ్ళ ఏమంటారు ఇష్టమైన సెలెక్షన్ అంటే ఎప్పుడైతే ఓకే. రావాలనుకుంటున్నారో అట్లా. బట్ మన దగ్గర అయితే ఎవ్రీడే అయితే ఎవ్రీ సాటర్‌డే, సండే మనకు న్యూ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతా ఉంటుంది మన ఆఫీస్‌లో, మన ఏజెన్సీలో. ఓకే. అయితే ఇప్పుడు మోడలింగ్ ఫీల్డ్‌లో ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? యాహ్! సో, ఎగ్జాక్ట్‌లీ ఇది మంచి క్వెషన్. చాలామంది అడుగుతా ఉంటారు. మాకు ఏజ్ అయిపోయింది, లేకపోతే ఏజ్ ఇంకా చాలా చిన్నగున్నది, ఇప్పుడే మేము వర్కౌట్ అవుతాం యాస్ ఎ మోడల్‌గా అంటే, సో, నాకు తెలిసి అయితే 4 ఇయర్స్ నుండి 6 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ వరకి ఎవరైనా గానీ అంటే వాక్ చేయగలుగుతూ, నడవగలుగుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా గానీ మోడల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏజ్‌తోని, కలర్‌తోని, జెండర్‌తోని, స్టడీతోని సంబంధం లేకుండా ఎవ్వరైనా ఎనీవన్ కెన్ బికమ్ ఏ మోడల్ అన్నట్టు. సో, ఎందుకంటే మనం ఒక యాడ్ షూట్‌లో చూసినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ కనబడతా ఉంటారు. సపోజ్ ఒక
ఆయిల్ గురించి వేసామనుకో, అంటే వంట నూనె గురించి, ఆ ఆయిల్‌లో డిఫరెంట్ డిఫరెంట్ 3 జనరేషన్స్ ఉంటారు. ఒక ఓల్డ్ ఏజ్ కపుల్ ఉంటారు, మ్యారీడ్ కపుల్ ఉంటారు, వాళ్ళ కిడ్స్ ఉంటారు. సో, ఇక్కడ ఆల్ ఏజ్ పీపుల్ కవర్ అయ్యారు. 6 ఇయర్స్ టు 60 ఇయర్స్ వరకు ఆల్ ఏజ్ గ్రూప్ కవర్ అయ్యారు కాబట్టి, సో, ఇట్లా ప్రతి యాడ్ షూట్‌లో గానీ, ప్రతి షూట్‌లో గానీ, ఇప్పుడైతే ప్రతి వాళ్ళకి ఆల్ ఏజెస్ వాళ్ళకి ఫ్యాషన్ షోస్ జరుగుతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బ్రాండ్స్‌ని ప్రమోట్ చేసుకోవడానికి. కిడ్స్‌కి ఫ్యాషన్ షోస్ జరుగుతా ఉన్నాయి. ప్లస్ సైజ్ మోడల్స్‌కి జరుగుతా ఉన్నది. అదేవిధంగా నార్మల్ మోడల్స్‌కి, సూపర్ మోడల్స్‌కి అండ్ ఎవరైతే మ్యారీడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి గూడా చాలా ఫ్యాషన్ షోస్ మన హైదరాబాద్‌లో జరుగుతా ఉన్నాయి. నాట్ ఓన్లీ హైదరాబాద్ గాకుండా సౌత్ ఇండియాలో, మన ఇండియాలో ఫ్యాషన్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. సో, నౌ చాలామంది ఫ్యాషన్‌ని కెరీర్‌గా చూజ్ చేసుకుంటా ఉన్నారు. ఓకే. సో, దీనికి ఏజ్ అనేది అండ్ హైట్ అనేది, జెండర్ అనేది సంబంధం లేదు. మీకు ఫ్రీ టైమ్ ఉండి, మేము ఫ్యాషన్‌లోకి రావాలనుకుంటున్నామన్న వాళ్ళు ఎవరైనా గానీ రావచ్చు. ఓకే. యెస్. అయితే ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే, సిటీలో ఉండే వాళ్ళకి చాలామంది 80% యూత్‌కైతే ఫ్యాషన్ గురించి తెలుసు. యెస్. సో, ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళు మోడల్ అవ్వాలనుకున్న ఈజీగా అప్రోచ్ అయితారు ఏదైనా అవునవును. ఏజెన్సీని కూడా. అవునవును. కానీ ఇప్పుడు విలేజెస్‌లో ఉన్న చాలామంది యూత్‌కి కూడా మేము మోడల్ అవ్వాలి. మమ్మల్ని మేము మా సెల్ఫ్ కూడా అట్లా చూసుకోవాలని చాలామందికి ఒక డ్రీమ్ అవునవునవును. అయితే ఉంటుంది. అవును. కానీ వాళ్ళేంటంటే ఒక భయంతోటి బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంటారు. ఓకే. ఓకే. సో, అలాంటి వాళ్ళ కోసం మీ ఏజెన్సీ ఎంతవరకు సపోర్ట్ యెస్. చేస్తుంది? ఎగ్జాక్ట్‌లీ. అంటే మేము చాలా వరకు ఇంటర్వ్యూస్‌లో అండ్ మా ఛానల్స్‌లో గూడా వాళ్ళకి పాస్ చేస్తా ఉన్నాం రిగార్డింగ్ ఫ్యాషన్, మోడలింగ్ కెరీర్ గురించి. ఓకే. అండ్ ఇప్పుడు మీరు విలేజ్ అన్నారు. విలేజెస్ అంటే విలేజ్ కంప్లీట్‌గా అన్‌ఇల్లిటరేటెడ్‌గా ఎవ్వరైతే లేరు. సో, హ్మ్. ప్రెజెంట్ అయితే అల్ట్రా మోడర్న్ విలేజెస్ అయిపోయినాయి. ఎందుకంటే హ్మ్. ప్రతి ఒక్కళ్ళ హ్యాండ్‌లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫింగర్ ఫోన్స్. టిప్స్ మీద యాహ్! వాళ్ళకి ఎవ్రీ నాలెడ్జ్ అనేది షేర్ అవ్వడం జరుగుతా ఉంది. హ్మ్. సో, వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి నాలెడ్జ్ అనేది షేర్ అవుతా ఉంది. కంపల్సరీ వాళ్ళు హైదరాబాద్‌కే వచ్చి తెలుసుకోవాలనే ఇన్ఫర్మేషన్ ఏం లేదు. వాళ్ళు యూట్యూబ్‌లో చూసినా, లేకపోతే ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసినా వాళ్ళకి మాక్సిమం నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతారు. వాళ్ళు ఒకవేళ ఫ్యాషన్‌లో కెరీర్ స్టార్ట్ చేసుకోవాలి అనుకుంటే, వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. దీనికి ఓకే. లాంగ్వేజ్‌తోని సంబంధం లేదు. హిందీ రావాలి, ఇంగ్లీష్ రావాలి, తెలుగు రావాలి అని ఏది లేదు. ఏ ఓకే. లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్‌లో కన్వే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ హ్మ్. మాట్లాడాల్సిన అవసరం లేదు గదా! సో, హ్మ్. పర్ఫెక్ట్ బాడీ, ఫిగర్, హైట్, వెయిట్, కలర్ ఇట్లా ఉండి వాళ్ళకి ఏదైతే సబ్జెక్ట్ కనెక్ట్ అవుతదో ఆ ఫీల్డ్‌లోకి ఎళ్తే బావుంటది. సో, ఇక్కడ విలేజెస్ పీపుల్‌కి రీచ్ అవ్వట్లేదు అనుకోవడం తప్పు. అంటే కొంచెం వాళ్ళొచ్చి డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వడం లేట్ అవ్వచ్చేమో గానీ, చాలా పీపుల్ అయితే మన దగ్గరకొచ్చి 1 మంత్ తర్వాత అయినా మనకు కాల్ చేసిన 1 మంత్ తర్వాత, 2 మంత్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత గూడా వచ్చి కలిసిన వాళ్ళు మనకైతే ఉన్నారు. సో, అదేం లేదు. వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళొస్తారు. కొంతమంది స్టడీ కంప్లీట్ చేయకముందే రావాలనుకోరు గదా! వాళ్ళ స్టడీస్ అయిపోయినంక సమ్మర్‌లోనో వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడు వచ్చి కలుస్తా ఉంటారు. లేదు అయినా వాళ్ళ రిలేషన్స్ ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ అయినా, బ్రదర్స్, సిస్టర్స్ అయినా ఎవరైనా ఎల్డర్స్ ఉన్నప్పుడు వాళ్ళొచ్చి కలుస్తా ఉంటారు. సో, అప్పుడు వాళ్ళకి మాక్సిమం నాలెడ్జ్ అనేది మన ఫ్యాషన్ మోడలింగ్‌లో ఎలా ఉంటదని వాళ్ళకి షేర్ చేసినప్పుడు, సో, వాళ్ళు పాజిటివ్ వైబ్రేషన్స్‌తోనే వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో పీపుల్‌కి షేర్ చేస్తారు నాలెడ్జ్. సో, అంతే తప్ప విలేజ్ పీపుల్‌కి రీచ్ అవ్వట్లేదు అనుకోవడం నా దృష్టిలో అయితే అది రాంగే. 100% అయితే వాళ్ళకి నాలెడ్జ్ అయితే వెళ్తది. సపోజ్ ఇప్పుడు మన అమ్మా న్యూస్ ఛానెల్ నుండి ఇదే ఇంటర్వ్యూ వెళ్తే 70% నాలెడ్జ్ వాళ్ళకి ఎళ్ళిపోతది. ఒక 30% నాలెడ్జ్ మనం డైరెక్ట్‌గా మీట్ అయినప్పుడు వాళ్ళకుండే క్వెషన్స్ డిఫరెంట్ క్వెషన్స్ ఉంటాయి. హ్మ్. సో, అప్పుడు వాళ్ళకి డైరెక్ట్‌గా 100% క్లారిటీ అనేది రావడం జరుగుతా ఉంటుంది. ఓకే. మోడలింగ్‌లో మోడల్స్‌కి అసలు ఎలాంటి లైఫ్ ఉంటుంది? వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? యెస్. ఎగ్జాక్ట్‌లీ. సూపర్ క్వెషన్. సో, దీంట్లో కెరీర్ ఎలా ఉంటుందని ఇండైరెక్ట్‌గా అడుగుతా హ్మ్. ఉన్నారు. సో, మోడలింగ్‌లోనే చాలా టైప్స్ ఆఫ్ కెరీర్స్ అనేది ఉన్నది. సో, మోడలింగ్ అనేది స్టెప్పింగ్ స్టోన్ ఫర్ టాలీవుడ్ అంటే మూవీ ఇండస్ట్రీకి. సో, ఫస్ట్ చాలామంది యాక్టింగ్ చేయాలంటే భయపడతారు. సో, అలాంటి వాళ్ళందరూ మోడలింగ్‌లో జాయిన్ అవుతా ఉంటారు. అండ్ అదే విధంగా ఫ్యాషన్ మోడల్‌గా, ఒక సూపర్ మోడల్‌గా, ఒక మిస్ ఇండియాగా, మిస్ ఏపీగా, మిస్ ఆంధ్రాగా, మిస్ తెలంగాణగా, మిస్ హైదరాబాద్‌గా, లేకపోతే మిస్ వరల్డ్‌గా ఇట్లా వాళ్ళు వెళ్ళాలి అనుకున్నప్పుడు 100% వాళ్ళు ఒక మంచి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోయి, ఏజెన్సీలో జాయిన్ అయిపోయి, ఒక మంచి ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ లేకపోతే ఏజెన్సీతోని టై అప్ అయి ఉన్నప్పుడు, వీళ్ళు ఫ్యాషన్ ఇండస్ట్రీలో రాణించాలి, మంచి నేమ్ రావాలి, మనకంటూ ఒక సెల్ఫ్‌గా రికగ్నైజేషన్ రావాలి అనుకున్నప్పుడు, సో, 100% ఒక ఏజెన్సీతోని టై అప్ అవుతూనే వాళ్ళకి మంచి నాలెడ్జ్ షేర్ అవుతా ఉంటుంది హ్మ్. అన్నట్టు. సో, అది. సో, అయితే మోడలింగ్‌లో అసలు వాళ్ళకి సాలరీ అంటూ ఏమన్నా ఉంటుందా? లేకపోతే ప్యాకేజ్ వైస్ ఉంటుందా? ఇక్కడ ఏమవుతుంది అంటే సాలరీస్ అనేటివి ఎక్కడ ఉండవు. ప్రపంచంలో మోడలింగ్‌లో సాలరీస్ అనేటివి ఎక్కడ ఉండయి. అసైన్‌మెంట్స్‌ని బట్టే ఉంటుంది. అంటే ఏ ఓకే. రోజైతే షూట్ ఉంటుందో ఆ రోజు పేమెంట్స్ అనేది ఇవ్వడం జరుగుతా ఉంటుంది. ఓకే. సో, అదే విధంగా
కొంతమంది అగ్రిమెంట్ మీద వెళ్తూ ఉంటారు కొంతమంది మోడల్స్. ఆ మోడల్స్ అగ్రిమెంట్ మీద వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఏజెన్సీస్ వాళ్ళకి పేమెంట్స్ ఇస్తూ ఉంటాయి. బట్ అవి చాలా తక్కువ మందికి మాత్రమే ఆ కాంట్రాక్ట్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంటుంది. బట్ రెగ్యులర్గా మోడల్స్కి అయితే వాళ్ళకి మంత్లీ ఒక 10 to 15 days వరకు వాళ్ళకి వర్క్ అనేది దొరుకుతూ ఉంటుంది. అది మనం పర్ఫెక్ట్గా అప్లై చేసుకున్నప్పుడు. అయితే మోడల్ ఏజెన్సీస్ అనేవి చాలా ఉంటాయి హైదరాబాద్లో. మీ ఒక్కటే కాదు, మీకు అలాగా ఏదైనా కాంపిటీషన్గా అనిపించిందా? కాంపిటీషన్ అంటూ నాట్ ఓన్లీ ఇన్ మై ఫీల్డ్, నా ఫీల్డ్లోనే కాకుండా ప్రతి ఇండస్ట్రీలో కాంపిటీషన్ అనేది ఉన్నది. ఏ ఇండస్ట్రీలో అయినా పొలిటికల్గా ఉంది, మీడియాలో ఉంది, కాలేజ్లలో ఉన్నాయి, స్కూల్స్లలో ఉన్నది. ఎక్కడైనా కానీ మనకు కాంపిటీషన్ ఉన్నాయి. పొలిటికల్గా కూడా కాంపిటీషన్ ఉంటుంది, మూవీస్లో కూడా ఉంటుంది. సో మన దగ్గర కూడా ఉంటుంది. బట్ నేనైతే కాంపిటీషన్ లాగా ఏం ఫీల్ అవ్వను. దాన్ని నేను పాజిటివ్ వేలోనే తీసుకుంటాను. ఎందుకు అంటే ఎక్కువ మంది ఫ్యాషన్ పీపుల్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఫ్యాషన్ బిజినెస్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే 2000లో ఉన్నప్పుడు మనము మిలీనియం ఇయర్లో, సో అప్పుడు మన ఫ్యాషన్ బ్యూటీ ఇండస్ట్రీ అనేది 1000 crores ఉండే. సో ఇప్పుడు మనకి 2024 వచ్చే వరకు 1 lakh crores అయిపోయింది రెవెన్యూ. దీని మీద స్పెండ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు పర్ఫ్యూమ్స్ వాడుతూ ఉన్నారు, బ్యూటీ కాస్మెటిక్స్ వాడుతూ ఉన్నారు, హెయిర్ స్టైల్ రిలేటెడ్ కాస్మెటిక్స్ వాడుతూ ఉన్నారు, డ్రెస్సెస్ మంచి మంచి బ్రాండ్స్, షూస్, స్పెక్స్, ప్రతిదీ ఎవ్రీథింగ్ లగ్జరీ ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సో ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు. సో ఇప్పటివరకు 10% వాడితేనే 1 lakh crores అయింది. ఇంకో 5 yearsలో అది ఈజీగా 3 crores కూడా 3 lakhs crores కూడా వెళ్ళొచ్చు. అంటే అంత బిజినెస్ అనేది ఫ్యాషన్లో ఉంది. సో నేను ఒక్కొన్నే చేయాలి అనుకోవడం చాలా తప్పు అవుతుంది. సో నాకు ఎంతమంది కాంపిటీషన్స్ వచ్చినా నాకేం అదేం కాదు. ఎందుకంటే నేను నాట్ ఓన్లీ ఫ్యాషన్లో ఉండకుండా నేను మూవీ ఆర్టిస్ట్గా చేస్తూ ఉన్నాను, అండ్ ఈవెంట్ ఆర్గనైజర్గా చేస్తూ ఉన్నాను. చాలా వాళ్ళకి ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉంటాము, అండ్ మోడలింగ్ ఏజెన్సీ ఉంది, అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. సో మా అదర్ పీపుల్ వచ్చేసి ఓన్లీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఏజెన్సీ నడిపిస్తే వాళ్ళు ఎంతవరకు సర్వైవ్ అవుతారో వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు ఎలా వాళ్ళ ప్లానింగ్స్ ఉన్నాయో మనకు తెలియదు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉందో మనకి తెలియదు. సో మనమైతే యాజ్ ఎ పాజిటివ్ వేలోనే ఉంటాము. మేము చాలా షోస్లోకి వెళ్ళిపోయినప్పుడు నా కాంపిటీటర్స్ ఎవరున్నారో మేమందరం యాజ్ ఎ బ్రదర్ సిస్టర్ లానే ట్రీట్ అవుతూ ఉంటాము. సో ఒకరిని ఒకళ్ళు అయితే సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా వీళ్ళకంటే వీళ్ళ టాప్లోకి రావాలి, ఇది రావాలనేది ఉండదు. ఎవరికి వర్క్ వస్తే వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో కొంచెం చెప్పాలి అంటే కంపేర్ టు అదర్ ఇండస్ట్రీలో ఇక్కడ కాంపిటీషన్ చాలా తక్కువ. ఎందుకంటే చాలా తక్కువ మంది కాంపిటీటర్స్ ఉంటారు. సో ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్లీగా ఉండడానికి మూవ్ అవడానికే అవుతాం. ఎందుకంటే మార్కెట్లో చాలా ఎక్కువ మంది ఉన్నప్పుడు పోటీ ఎక్కువ ఉంటాయి. సో తక్కువ మంది ఉన్నప్పుడు అందరికి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. సో ఎవరికి కూడా ఇక్కడ అది లేదు, బ్యాడ్ ఒపీనియన్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి లేదు. బట్ ఏమైనా కొత్తగా వచ్చే ఏజెన్సీలు అయినా లేకపోతే ఫేక్ చేసే ఫ్రాడ్ చేసే ఏజెన్సీలని మీరు ఐడెంటిఫై చేయాలి అంటే ఒకేసారి ఒకే ఏజెన్సీని అప్రోచ్ అవ్వకుండా ఒక 3-4 ఏజెన్సీస్ని అప్రోచ్ అయ్యి అప్పుడు మీరు డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీరు మోడలింగ్ కెరీర్ స్టార్ట్ చేయాలి అంటే అట్లా అప్రోచ్ అవుతే బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు కాస్ట్ కోచింగ్ మోడలింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? క్యాస్ట్ సేమ్, ఇది కూడా లైక్ దట్. నేను అదే ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నా. కాస్టింగ్ కోచ్ అనేది నాట్ ఓన్లీ మోడలింగ్లో, సినిమా ఇండస్ట్రీలో ఉంది, పొలిటికల్గా ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉన్నాయి, ఎక్కడైనా కానీ అది ఉన్నది. దాన్ని ట్రీట్ చేసే విధానాన్ని ఉంటుంది. ఇప్పుడు 2 sides నుండి యాక్సెప్ట్ అవుతూనే అది జరుగుతుంది. సో ఒకవేళ వాళ్ళ పాజిటివ్ జరుగుతానేమో దాని మీద ఓకే పాజిటివ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ నెగిటివ్ జరిగినప్పుడు మాత్రమే దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ గొడవలు చేయాలని, ఫేమ్లోకి రావాలని చూస్తూ ఉంటారు. సో ఎవరైనా కానీ ఈ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కాస్టింగ్ కోచ్ అనేది అది ఎక్కడైనా ఉన్నది. నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను 100%. బట్ అది ఎవరైతే మూవ్ అవుతున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తున్నామో, మనం మోసపోతున్నామా ఏందా అది వాళ్ళ ఇష్టం. దానికి నేను ఆన్సర్ అయితే ఇది రైట్ అని నేను అనలేను. చేస్తున్న వాళ్ళు రైటా, వీళ్ళు వాళ్ళని ఫాలో అవుతున్న వాళ్ళు రైటా అని మనమైతే చెప్పలేము. అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ వాళ్ళు ఎట్లా మూవ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ ఇష్టం అది. సో మనమైతే దాన్ని సపోర్ట్ చేయము. మీరు చూసి బ్రేవ్గా ఉండండి, మీకు ఛాన్సెస్ వస్తాయి. కొంతమంది ముందే అవకాశాలు రావాలని చాలా రాంగ్ రూట్లో వెళ్తూ ఉంటారు, అది వాళ్ళ ఇష్టం. అది మనమైతే ఇంతమందిని హ్యాండిల్ చేయలేం కదా. సో అది. సో అమ్మాయిల్ని చూసుకున్నట్లయితే వాళ్ళ ఫ్యామిలీలో ఇలాంటి ఫీల్డ్కి పంపించాలి అంటే ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. సో మీ ఏజెన్సీలో వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది? మీ పేరెంట్స్కి ఎలాంటి భరోసా ఇస్తారు? ఎగ్జాక్ట్లీ. మేమైతే ఫస్ట్ మన దగ్గరికి ఎంక్వైరీకి వచ్చినప్పుడు విత్ పేరెంట్స్తో వస్తారు ఫీమేల్స్ అయితే మోడల్స్.
కిడ్స్ అయినా వాళ్ళ పేరెంట్స్తో వస్తారు. వచ్చినప్పుడు మనం వాళ్ళతోనే రిలాక్స్గా మాట్లాడి అసలు ఫీల్డ్ ఎలా ఉంటుంది అనేసి ఒక 1 అవర్ వాళ్ళకి మొత్తం బ్రెయిన్ వాష్ చేసేస్తాం అన్నట్టు దీని మీద. అంటే ఈ ఫీల్డ్ మీద నెగటివ్ అనేదాన్ని పోగొట్టి మన దగ్గర జాయిన్ అయ్యేటట్టు చేసి నెక్స్ట్ టైం వాళ్ళు మా షోకి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఎంత భయంతో వస్తారో ఓకే. వాళ్ళు ఎప్పుడైతే స్టేజ్ మీద ర్యాంప్ మీద వాక్ చేస్తున్నప్పుడు ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు టీవీలో న్యూస్లో పేపర్స్లో కనబడ్డప్పుడు వాళ్ళ కిడ్స్ అంటే ఎవరైనా ఓకే. హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. సో వాళ్ళని మన దగ్గరకు వచ్చినప్పుడు అయితే 100% నేను వాళ్ళని అయితే మోటివేట్ చేయగలుగుతుంది ఫ్యాషన్ గైగా. ఓకే. వాళ్ళకు ఉంటుంది ఆ భయం. ఎవరికైనా ఫీమేల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఫీల్డ్లోకి రావాలి అనుకున్నప్పుడు ఆ భయాన్ని పోగొట్టే బాధ్యత నాది. ఎందుకంటే ఫ్యాషన్ అనేది కూడా ఒక కెరీర్. ఇది కూడా చాలా బూమ్ అవ్వబోతుంది ఫ్యూచర్లో. నాట్ ఓన్లీ బీటెక్ చదివి ఇంజనీర్ అవ్వడము, మెడిసిన్ చదివి ఇది అవ్వడము అవన్నీ జరిగినట్టే సేమ్ దీంట్లో కూడా ఫ్యాషన్ మోడలింగ్ ట్రైన్ అవుతూ ఒక మిస్ ఇండియా అవ్వచ్చు, ఒక మంచి హీరోయిన్ అవ్వచ్చు. ఇప్పుడు ఐశ్వర్య ఉంది, మిస్ ఇండియా నుండి మిస్ వరల్డ్ అయిపోయి హీరోయిన్గా అయిపోయింది. సో రీసెంట్గా మానుషి చిల్లర్ అనేసి ఉంది, తను కూడా ఒక డాక్టర్ అయి ఉండి మోడలింగ్లోకి వచ్చి మిస్ వరల్డ్ అయింది. సేమ్ అట్లనే మన రోహిత్ ఖండేవాల్ మన హైదరాబాద్ పర్సన్, సో అతను వచ్చేసి మిస్టర్ వరల్డ్ అయ్యాడు ఏకంగా. సో అది సూపర్బ్. అంటే ఇంతకంటే ఈజీగా చెప్పలేమన్నట్టు మనం, ఎందుకంటే హైదరాబాద్ ఇంత ఫాస్ట్ మూవింగ్గా డెవలప్ అవుతుంది అనడానికి. సో అలా అంటే మీ ఏజెన్సీ నుంచి మోడల్స్లో ఎవరు ఫేమ్ అయిన వాళ్ళు ఉన్నారు? ఫేమ్ అయ్యేవారంటే మేము చాలా ఫ్యాషన్ షోస్లో మనం ట్రైనింగ్ చేస్తూ ఉంటాము. అండ్ అదేవిధంగా ఫ్యాషన్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. లైక్ మిస్ తెలంగాణ, మిస్టర్ తెలంగాణ అనేసి ఈవెంట్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో ఆ స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసి మన దాంట్లో బిగ్ బాస్లోకి చాలామంది మన కంటెస్టెంట్స్ వెళ్ళడం జరిగింది, మన మోడల్స్ అక్కడి నుండి. సో మన మిస్టర్ అండ్ మిస్ తెలంగాణ అని ఈవెంట్ చేస్తాం. అక్కడి నుండి వెళ్ళిన మోడల్స్లలో మెయిన్గా చెప్పాలి అనుకుంటే ఫస్ట్ వచ్చేసి బిగ్ బాస్లో దివి అనేసి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మన ఏజెన్సీ అదే మన మిస్ తెలంగాణ నుండే స్టార్ట్ అయింది. సేమ్ అలానే సంజన అన్నే అనేసి ఒక అమ్మాయి ఉంది. కౌశల్ విన్నర్ అయినప్పుడు ఆమె ఫస్ట్ ఎలిమినేట్ అవుతుంది. ఆ అమ్మాయి మన మోడలే. నెక్స్ట్ అనిల్ రాథోడ్ అని ఓటీటీలో వచ్చాడు. అతను స్టార్టింగ్ కెరీర్ మన దగ్గర నుండే స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర్ అనేసి ఉన్నాడు, అతను మన దగ్గర నుండి స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా శుభశ్రీ కూడా వెళ్ళారు. వాళ్ళు మనతో కనెక్షన్లో ఉండే, వాళ్ళు మిస్ ఇండియాకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్రమోషనల్ పార్ట్నర్గా స్టార్టింగ్లో మనం ఉండే అన్నట్టు. అండ్ అదేవిధంగా జెస్సీతోని ఒక షో చేయడం జరిగింది, బిగ్ బాస్లో వెళ్ళిన జెస్సీ. అండ్ అదేవిధంగా మనాస్ కూడా మా షోకి రావడం జరిగింది ఆ టైంలో యాజ్ ఏ జ్యూరీగా గెస్ట్గా రావడం జరిగింది. సో ఇట్లా చాలామంది రావడం జరిగింది. అండ్ కొంతమంది సీరియల్స్లో కూడా చేస్తూ ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా మనం మర్చిపోయాం. అంటే 2015-16 బ్యాచ్లో అట్లా ఉన్న వాళ్ళు అది చూసినప్పుడు ఒక హ్యాపీ ఫీలింగ్. అండ్ నేహా చౌదరి అనేసి ఒక యాంకర్ ఉంది సాక్షి టీవీలో. తను కూడా స్టార్టింగ్ మిస్టర్ అండ్ మిస్ తెలంగాణ నుండి వచ్చిన మోడల్, మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు కూడా. సో అట్లా ఆర్టిస్టులుగా చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళ పర్టికులర్ వాళ్ళ ఫేమ్ ఉన్నదో లేదో నాకు తెలియదు. అంటే ఐ మీన్ నేను చెప్తే వాళ్ళ పేరు బయట వాళ్ళకి తెలుసో తెలియదు. సో నాకైతే ఉన్నారు చాలా మంది. కనెక్ట్ అయినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతా వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు. అంటే మీరు ఇప్పుడు సౌత్ ఇండియన్ జోన్లో మాత్రమే షోస్ అన్ని కండక్ట్ చేస్తారా, లేకుంటే ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎనీవేర్ ఎక్కడైనా ఫ్యాషన్ రిలేటెడ్ ఈవెంట్ మన ఇండియా వాళ్ళు చేస్తున్నప్పుడైనా ఎవరు చేస్తున్నప్పుడైనా మనం వెళ్తూ ఉంటాము. కాకపోతే మనకి ఎక్కువ సౌత్ ఇండియాలోనే ఎక్కువ అవకాశాలు రావడం జరిగింది అన్నట్టు. అండ్ మనకి తానా నాటా నుండి కూడా ఇట్లా అసోసియేషన్స్ ఉంటాయి కదా, దుబాయ్లో, ఓమాన్లో, లేకుంటే ఆస్ట్రేలియాలో ఇట్లా కూడా ఆఫర్స్ వచ్చినాయి. కానీ కంప్లీట్గా ఎప్పుడు వర్కౌట్ కాలేదు, అవి టాక్స్ వరకే ఉండి అగ్రిమెంట్స్ దాకా ఎప్పుడు వెళ్ళలేదు. సో ఒకవేళ వస్తే అట్లా కూడా బాగుంటుంది అనేసి అనుకుంటా ఉన్నాం. అంటే ఎందుకంటే చాలా తానా నాటా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, ఏమంటారు వాటిని, సంబరాలు జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మనని ఇన్వైట్ చేసి, అంటే ఐ మీన్ మనకు ఫ్యాషన్ని కూడా ఇంక్లూడ్ చేసి మన ట్రెడిషన్ని కూడా అక్కడ ప్రమోట్ చేయడానికి ఛాన్స్ ఉంటే బాగుంటుంది అనేసి నేను అనుకుంటా ఉన్నా. అట్లా వచ్చినాయి, బట్ ఎప్పుడు టర్న్ అప్ అవ్వలేదు, వర్కౌట్ అయితే అవ్వలేదు అది. బట్ ఇక్కడ సౌత్ ఇండియాలో అయితే మనం టాప్ లెవెల్లోనే మూవ్ అవుతూ ఉన్నాం ప్రజెంట్ అవుతాయి. అంటే రెగ్యులర్గా మనకి ఏదో ఒక షూట్ కానీ షోస్ కానీ జరుగుతూనే ఉంటాయి అన్నట్టు. ఓకే. అయితే మీరు ఆర్టిస్ట్గా చేసా అని చెప్పారు. సో ఎలాంటి మూవీస్లో చేశారు? ఇప్పటివరకు 7-8 మూవీస్ వరకు చేశానండి. బట్ లాస్ట్ మూవీ అయితే రీసెంట్గా హరిహర వీరమల్లు అని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ చేయడం జరిగింది. సో చాలా గ్లాడ్గా ఫీల్ అవుతా ఉన్నా. అంటే అలాంటి ఒక సూపర్ స్టార్ మూవీలో వర్క్ చేయడం, తనతో కలిసి
చేయడం అనేది 15 డేస్. అంటే మేము ఫైటర్స్గా చేయడం జరిగింది, హార్స్ రైడర్స్ లాగా అట్లా. ఓకే. బట్ తనని డైరెక్ట్ అంత దగ్గర నుండి చూడడము అంటే పవర్ స్టార్ అంటే కొన్ని లక్షల కోట్ల మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ! అట్లాంటి 100కి రాని అదృష్టం మనకు వచ్చినట్టు ఒక లక్కీ ఫెలోగానైతే ఫీల్ ఓకే. అవుతా ఉంటాం. బట్ నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కాదు, మహేష్ బాబు ఓహ్! ఫ్యాన్ని. రియల్లీ? బట్ సూపర్ స్టార్ ఎవరు ఫ్యాన్ అవును. అయినా ఒక ఉంటారు. మన 4 పిల్లర్స్ అన్నట్టు అవును. ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్‌లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇట్లున్నారు. సో, దాంట్లో ఎవరితోని వర్క్ చేసినా హ్యాపీ. మనం నాట్ ఓన్లీ పెద్ద హీరోలనే కాదు, చిన్న హీరోలతోని కూడా పని చేసినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతాం. ఓకే. బట్ ఒక సూపర్ స్టార్స్‌తోని వర్క్ చేస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్స్ వేరుంటాయి గదా! అంటే ఇంకా మోర్ యాక్టివ్ అవుతాం. వాళ్ళతోని కలిసి పని చేసినప్పుడు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది చూస్తా ఉంటాం. వాళ్ళ పక్కనే ఉన్నప్పుడు మనకుండే వైబ్స్ వేరుంటాయి. సో, దానికోసం. అంటే ఇప్పుడు 'పవన్ కళ్యాణ్‌తో వర్క్ చేశా' అన్నారు. మీకు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అంటే 'పవన్ కళ్యాణ్' అనగానే ఒక బ్రాండ్ లాగా చూస్తారు అందరూ. అవునవునవును. ఒక స్టార్. ఆయన 'పవన్ కళ్యాణ్' అనగానే ఒక ఇమేజ్ ఒకటుంటుంది గదా! అవును. ప్రతి ఒక్కరికి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ అవును. ఉంటుంది. సో, మీకెలా అనిపించింది? ఎగ్జాక్ట్‌లీ అండి. కంపల్సరీ ఆ క్యూరియాసిటీ అయితే ఉంటది. హ్మ్. ఇంతకుముందు చెప్పినట్టే సూపర్ స్టార్స్‌తోని వర్క్ చేస్తున్నప్పుడు. ఓకే. సో, బట్ ఇక్కడేంటి అంటే మనకి పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మన కామెంట్స్‌లలో లేకపోతే ట్రోల్స్‌లలో చాలా చూస్తా ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు మూవీ స్టోరీలో మధ్యలో ఏలు పెట్టి గెలకడం గానీ, డైరెక్టర్‌కి ఛాన్స్ ఇవ్వడు అనేసి అట్లా మనం హ్మ్. వింటా ఉంటాం. బట్ మేము చేసిందయితే కంప్లీట్‌గా అది ఫైట్ సీక్వెన్స్ కాబట్టి అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం షూట్‌లో ఉన్నప్పుడు గూడా. హ్మ్. బట్ ఎప్పుడు గూడా ఫైట్ మాస్టర్ చెప్పింది తనే చేస్తూనే ఉండే. ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఇది ఇలా అని సజెషన్స్ ఇవ్వడం వరకే ఉన్నాడు గానీ హ్మ్. ఎక్కడ తన ఇన్వాల్వ్‌మెంట్ లేదు. డైరెక్టర్, ఫైట్ మాస్టర్ చెప్పిందే ఉన్నది. ఓకే. అది మాత్రమే తను చేస్తా ఉండే. మధ్యలో ఒకవేళ డిఫికల్ట్‌గా ఆ ఫైటర్స్‌కి ఏమన్నా అనిపించినా, హ్మ్. డిఫికల్ట్‌గా ఏమున్నప్పుడు తను ఏమైనా చేంజ్ చేయడానికి ఇలా కాదు, ఇలా చేస్తే బావుంటదని సజెషన్స్ ఇవ్వడం వరకైతే నేను చూడడం అయితే జరిగింది. ఓకే. ఆల్‌మోస్ట్ 15 డేస్ వరకు చేసాం తనతోని కలిసి. ఓకే. సో, ఎవ్రీ డే న్యూ డే లానే ఒక న్యూ వైబ్‌లోనే ఉండేది. అవును. సో, చాలా హ్యాపీ ఫీలింగ్ ఉండేది. ఆ టైంలోనే 'వారాహి' అనే వ్యాన్ అక్కడే లాంచ్ అవ్వడం జరిగింది. ఆ ఓకే. టైంలోనే. ఫస్ట్ మేమే చూసినాం ఆ వ్యాన్‌ని. ఓకే. సో, అది అంటే కూడా ఇప్పుడు హ్యాపీ ఫీలింగ్. 'పవన్ కళ్యాణ్' గారి సైట్‌లో ఎట్లా ఉంటారు? అదే ఇప్పుడే చెప్పాను కదండీ. చాలా తను వచ్చిన వెంటనే అక్కడి నుండి ఒక హాఫ్ కిలోమీటర్ నుండి వాక్ చేస్తూ వస్తా ఉంటేనే, ఓకే. సెట్‌లోకి అడుగేస్తా ఉంటేనే అప్పటి వరకు అందరూ ఇట్లా నార్మల్‌గా ఉన్నవాళ్ళు ఒక ఫుల్ యాక్టివేట్, ఫుల్ ఎనర్జీతోనే అయిపోతారు. అదేందో తెలీదు. అప్పటి వరకి కొంచెం డల్ అయిపోతారు ఆర్టిస్టులందరూ. హ్మ్. బట్ పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వస్తా ఉంటేనే ఆ సెట్‌లోకి అడుగు పెడుతున్నారని ఒక 1 మినిట్ నుండే ఒక వైబ్రేషన్స్ అనేది వస్తాయి. ఎందుకంటే సార్ వస్తున్నారు, బాబు గారు వస్తున్నారు అనేసి హ్మ్. ఆటోమేటిక్‌గా సెట్‌లోకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాయి. హ్మ్. సో, అందరూ అలర్ట్ అయిపోతారు. సో, అది మాత్రం 100% ఒక మంచి మూవ్‌మెంట్ అయితే అనుకోవచ్చు నా యాక్టింగ్ కెరీర్‌లో. ఎందుకంటే ఓకే. బిఫోర్ దట్ అన్ని చిన్న చిన్న మూవీసే చేయడం జరిగింది. నాకిదే ఫస్ట్ టైమ్ అని, ఐటెమ్ అని, 'బ్లడ్' అని, 'డేర్' అని ఇట్లా కొన్ని మూవీస్ అయితే చేయడం జరిగింది. ఓకే. బట్ అవన్నీ ఓటీటీలోనే రిలీజ్ అవ్వడం జరిగింది. 2, 3 మూవీస్ కూడా నార్మల్ థియేటర్ మూవీస్ చేశాను గానీ, బట్ ఇది నేను చెప్పుకోవడానికి ఏంటంటే ప్రౌడ్‌గా ఫస్ట్ ఇదైతే చెప్పగలుగుతాను నేను. ఓకే. యాహ్! అండ్ మీరు ఎవ్రీ ఇయర్ హైదరాబాద్‌లో దాండియా సెలబ్రేట్ చేస్తారు. అవును. సో, అది ఎలా స్టార్ట్ చేశారు? అంటే నాట్ ఓన్లీ దాండియా మనం సీజన్ వైస్‌గా ఈవెంట్స్ గూడా చేస్తా ఉంటాము. ఓకే. అందుకే ఇంతకుముందు చెప్పాను. నేను నాట్ ఓన్లీ ఫ్యాషన్ మీద డిపెండ్ అవ్వకుండా ఓకే. మనం అదర్ కూడా సర్వైవ్ అవ్వచ్చు హ్మ్. అనడానికి యాస్ ఎ ఈవెంట్ ఆర్గనైజర్ నా దగ్గర కాంటాక్ట్స్ ఉన్నాయి. హోలీ, న్యూ ఇయర్, దాండియా అనేసి ఇట్లాంటి పబ్లిక్ ఈవెంట్స్ గూడా చేస్తా ఉంటాం. సో, ఓకే. దానివల్ల మోర్ పీపుల్‌కి రీచ్ అవుతాము. అండ్ మోర్ కనెక్షన్స్ రావడం జరుగుతా ఉంటది. హైదరాబాద్‌లో మన బ్రాండ్‌ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళవుతాం. ఎందుకంటే ఆ ఈవెంట్స్ గూడా మన హైదరాబాద్ మోడల్స్ పేరు మీదనే చేయడం జరుగుతా ఉంటుంది. హ్మ్. సో, 8 ఇయర్స్ నుండి ఈవెంట్స్ కంటిన్యూ చేయడం వల్ల జనాల్లో అంటే పబ్లిక్‌లో మంచి నేమ్ అయితే బ్రాండ్‌నయితే క్రియేట్ చేయగలిగినాం. అంటే వేరే వాళ్ళకి స్పాన్సర్ చేసి ఈవెంట్స్ చేయడం కంటే మనదే ఓన్ బ్రాండ్‌తోనెళ్ళిపోతే ఆ నేమ్ వచ్చేది, ఆ వచ్చే కిక్కే డిఫరెంట్ ఉంటుంది కాబట్టి అట్లా హ్మ్. కంటిన్యూగా చేయడం జరుగుతా ఉంది ప్రెజెంట్ అయితే ఈవెంట్స్. సో, ఇప్పుడు కూడా అప్‌కమింగ్ మనకైతే హోలీ ఈవెంట్ అయితే ఉంది. లైక్ ఓకే. సో, అంటే మీరు ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ యాహ్! చేస్తారనమాట. ఓకే. ఫైనల్‌గా ఇక మోడల్‌కి అయితే మంచి లైఫ్ ఉంటుంది అని చెప్తున్నారా? అవును. ప్రతి సో, ఒక్క అంటే పేరెంట్స్‌కి? ప్రెజెంట్ అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే ఏంటి అంటే ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది మన ఇండియాలో చాలా ఫాస్ట్‌గా మూవింగ్ అవుతా ఉంది. ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో కెరీర్ అయితే. సో, ఎవరైతే ఫ్యాషన్ పీపుల్, ఫ్యాషన్ లవర్స్ ఉంటారో సో, 100% మీకు అంటే మీరు ఫ్రీ ఉన్న టైంలో మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత లేకపోతే
ఏమైనా బ్యాక్లాగ్స్ కానీ ఏమైనా ఉండి మీరు ఇయర్ వేస్ట్ అవుతుంది అనుకుంటే ఇలాంటి స్కిల్ ఫ్యాషన్ మోడలింగ్ అనే స్కిల్ నేర్చుకుంటే సో ఫ్యూచర్లో మీరు జాబ్ చేస్తూ ఇది పార్ట్ టైం జాబ్గా కూడా చేసుకోవచ్చు. పార్ట్ టైం ఆఫర్స్ కూడా మీకు రావచ్చు. చెప్పలేము ఎవరు మిస్ ఇండియా అవుతారో, ఎవరు మిస్ వరల్డ్ అవుతారో, ఎవరు మిస్ తెలంగాణ అవుతారో, ఎవరు మిస్ ఏపీ అవుతారో, ఎవరు మిస్ హైదరాబాద్ అవుతారు. అట్లా అయినప్పుడు మనకు కూడా మంచి అవకాశాలు వస్తాయి కదా. అంటే సడన్గా ఒక లైఫ్ నుండి గ్లామర్ వాళ్ళలోకి రావచ్చు. చాలా మందికి అది ఉంటుంది, అంటే నేను హీరో అవ్వాలి, హీరోయిన్ అవ్వాలి అనేసి చాలా మంది కలలు కంటా ఉంటారు. సో ఇప్పుడు ఇలాంటి మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో కానీ లేకపోతే ఏమైనా మీకు 1 ఇయర్ 2 ఇయర్ బ్యాక్లాగ్స్ ఉండి గ్యాప్స్ వస్తాయి, కంపల్సరీ ఇలాంటి స్కిల్ని నేర్చుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేర్చుకుంటే మీకు బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. లైక్ ఎట్లా అంటే బ్రాండ్ షూట్స్కి కానీ అట్లాగా మీరు మోడల్స్ని ప్రొవైడ్ చేస్తారా? అవును. ఓకే. సో దానికి ఎలా అంటే ఫస్ట్ అడిషన్స్ ఉంటాయి అన్నట్టు. అంటే మనం ఫస్ట్ అడుగుతాము దానికి ఏదైతే బ్రాండ్స్కి మనము ఫోటోషూట్స్ కానీ ఏమంటారు యాడ్ షూట్స్ కానీ చేసినప్పుడు అడిషన్స్ కాల్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది మన ఆఫీస్లో అయినా ఎవరైనా కానీ. సో వాటికి మనం ప్రొఫైల్స్ షేర్ చేస్తే వాళ్ళు మనని ఇన్వైట్ చేస్తారు. ఒకవేళ మన ప్రొఫైల్ వాళ్ళకి క్లయింట్కి నచ్చితే సో అప్పుడు 100% ఆ బ్రాండ్లో ఎనీ బ్రాండ్ దేంట్లో అయినా కానీ మనం సెలెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఎవరికైనా. సో ఆ ప్రొఫైల్ అనేది మంచిగా క్రియేట్ చేసుకోవాలి. ఒక మంచి ఏజెన్సీని అప్రోచ్ అయిపోయి ఒక మంచి ఫ్యాషన్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే ట్రై చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎట్లా మనము బీటెక్ అయినా మెడిసిన్ అయినా లాయర్ అయినా ఇంకెనీథింగ్ ఏదైనా మనం ఆ కోర్సులో జాయిన్ అవ్వాలంటే మనం ఇన్వెస్ట్ చేస్తాం, ఫీజు అయితే కడతాం కదా. సేమ్ ఫ్యాషన్లో కూడా మనం బేసిక్గా ట్రైనింగ్ తీసుకొని బేసిక్గా పోర్ట్ఫోలియోస్ మనం రెడీ చేసుకుంటే ఈ ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో పోర్ట్ఫోలియో అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒక మంచి ఫోటోగ్రాఫర్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ని ఏజెన్సీ నుండి చూస్ చేసుకొని ఏజెన్సీతోనే టైఅప్ అయి ఉన్న ఫోటోగ్రాఫర్ని తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏజెన్సీ అండ్ ఫోటోగ్రాఫర్ దే విల్ వర్క్ ఫర్ యూ, నిన్ను ప్రమోట్ చేస్తారు యాజ్ అ మోడల్గా. సో మనమే ఫొటోస్ తీసుకొని ప్రమోట్ చేసేదానికంటే దీనివల్లే వచ్చే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ వల్ల వీళ్ళకి మనీ వస్తుంది కాబట్టి వీళ్ళు వాళ్ళ కోసం వర్క్ చేయాలి అనేసి అనుకుంటారు. అదే అన్నోన్ ఫోటోగ్రాఫర్తో చూస్ చేసుకున్నప్పుడు వాళ్ళ నుండి వాళ్ళకి ఎట్లా ఇదే మనీ అక్కడ పే చేస్తారు కాబట్టి ఆ మనీ ఏజెన్సీకి పే చేస్తే వీళ్ళు మీకోసం పని చేయడానికి రెడీ ఉంటారు అన్నట్టు అలా. ఓకే. ఫైనల్ క్వశ్చన్, అంటే మీ ఏజెన్సీలో ఫీజెస్ కానీ ఎలా ఎఫర్ట్ఫుల్గా ఉంటాయా లేకపోతే హై ఉంటుందా? యా ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ ఉంటుంది. కిడ్స్కి ఉంటుంది అండ్ అదేవిధంగా వీకెండ్ బ్యాచెస్ ఉంటుంది, రెగ్యులర్ బ్యాచెస్ ఉంటాయి. కొంతమంది బ్యూటీ పీజెంట్ అంటే ఎవరైతే మిస్ ఇండియా, మిస్ తెలంగాణ, మిస్ ఏపీ ఇట్లాంటి మిస్ నెల్లూరు అని, మిస్ రాజమండ్రి అని ఇలా వాటికి ట్రైన్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి స్పెషల్ ఆఫర్స్ అనేటివి ఉంటాయి అన్నట్టు. లేదా కంప్లీట్ ప్రొఫెషనల్ మోడల్గా అవ్వాలి అనుకుంటే మాత్రము డిఫరెంట్ ఫీ ఉంటుంది. ఓకే. వాళ్ళ చాయిస్ని Depend బట్టి on యా choice. వీకెండ్ వస్తారా లేకపోతే వీక్ డేస్ వస్తారా, ఓకే. ఒక బ్యూటీ పీజెంట్ కోసమే ఒక 1 వీక్ ట్రైనింగ్ తీసుకుంటారా. సో దాన్ని బట్టి లేకపోతే కార్పొరేట్ పీపుల్ ఇప్పుడు వాళ్ళు చాలా కార్పొరేట్ కంపెనీస్లలో ఫ్యాషన్ షోస్ జరుగుతూ ఉన్నాయి, మిస్టర్ కార్పొరేట్ మిస్ కార్పొరేట్ అనేసి. సో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ తీసుకుంటే ఒక ప్రొఫెషనల్ వేలో బాగుంటుంది. అంటే చూసినప్పుడు వీడియోస్లో కానీ ఎక్కడైనా కానీ ఓకే. అది చూసినప్పుడు ఒక ప్రొఫెషనల్ వేలో కనబడతా ఉంటారు. సో దట్ అట్లా. ఓకే. అసలు ఈ మోడలింగ్ ఫీల్డ్లో ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మోడలింగ్ ఫీల్డ్లో అంటే ఈ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ టాలీవుడ్ అయినా మూవీస్లోకి వెళ్ళడానికి ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఈ మోడలింగ్ నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. సో అందుకని మోడలింగ్లో జాయిన్ అవుతూ ఉంటారు చాలామంది, ఎక్కువ మంది. సో వాళ్ళు కొంచెం ఓవర్కమ్ అవ్వాలి అంటే ఇప్పుడు లైక్ మైండెడ్ పీపుల్, ఫ్యాషన్ లవింగ్ పీపుల్ అక్కడ జాయిన్ అవుతారు స్టూడెంట్సే కాబట్టి అక్కడ వాళ్ళు వచ్చి కలిసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ వాళ్ళకి కన్వర్జేషన్ జరిగి కమ్యూనికేషన్ పెరుగుతుంది కంప్లీట్గా వాళ్ళ మధ్య. సో అప్పుడు ఎలా అవుతుందంటే వాళ్ళు మీలా యాంకర్ అవ్వచ్చు, ఒక సినిమా హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, లేకపోతే యాంకర్ కావచ్చు, లేకపోతే ఒక ఈవెంట్ ఆర్గనైజర్ అవ్వచ్చు, లేకపోతే ఒక బ్రాండ్కి బ్రాండ్ అంబాసిడర్ అవ్వచ్చు. సో మల్టిపుల్ వేస్లో ఒక కంప్లీట్ ఒక ప్రొఫెషనల్ వేలో ట్రైన్ అవుతే ఆ మోడల్కి కంప్లీట్గా ఇలాంటి అవకాశాలు చాలా ఉంటాయి అన్నట్టు. సో చాలా మంది ఏమనుకుంటారంటే మోడలింగ్ అంటే ఓన్లీ ర్యాంప్ వాక్ మాత్రమే అనుకుంటారు. బట్ నాట్ ఓన్లీ ర్యాంప్ వాక్ కాకుండా ఇట్లా మీడియా ఫీల్డ్లో అయినా జాబ్స్ ఉంటాయి, యాంకరింగ్గా వెళ్ళిపోవచ్చు, హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, లేకపోతే ఆర్టిస్ట్ అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు. ఇప్పుడు చాలా వరకు చాలా యాప్స్లో ఓటీటీ యాప్స్లో మనకు వచ్చేసి
ఆహా అయినా, స్టార్ నెట్‌ఫ్లిక్స్ అయినా, హాట్‌స్టార్ అయినా చాలా ఓటీటీలలో ఇప్పుడు మనకు వెబ్ సిరీస్ వస్తా ఉన్నాయి. సో, అక్కడ చాలా వరకి ఎవరైనా డైరెక్టర్స్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా మనల్ని అప్రోచ్ అయినప్పుడు మాకి రిక్వైర్మెంట్ ఉంది. ఆర్టిస్ట్ రిక్వైర్మెంట్, న్యూ పీపుల్, న్యూ ఫేసెస్ దొరకట్లేదు అన్నప్పుడు వాళ్ళు మనల్ని అప్రోచ్ అయినప్పుడు 100% వాళ్ళకి ఛాన్సెస్ అనేటివి ఉంటాయన్నట్టు. సో, మీరు ఎవరైతే ఈ మీడియా ఫీల్డ్‌లోకి, మూవీ ఫీల్డ్‌లోకి, ఫ్యాషన్ ఫీల్డ్‌లోకి రావాలి అనుకుంటే ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్‌గా మోడలింగ్ కెరీర్‌ని చూజ్ చేసుకుంటే బెస్ట్ అనేసి నేను చెప్తాను. సో, ఈ మోడల్ అవ్వడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నట్టు. అయితే నాకు ఒక క్వశ్చన్ రైజ్ అయింది ఇప్పుడు మీరు చెప్పినప్పుడు. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అంటే కంపల్సరీ మోడల్ అయ్యి ఉండాలా? అంటే చాలా మందికి ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఉంటది. అంటే అంతమంది ముందట, అన్ని కెమెరాల ముందట, డైరెక్టర్ ముందట, సెట్ బాయ్స్ ముందట, ప్రాపర్టీ వాళ్ళుంటారు గదా! వాళ్ళందరి ముందట యాక్టింగ్ చేయాలంటే చాలా భయమవుతది. ఫ్యాషన్ ఫీల్డ్‌లోకి వస్తే ఏమవుతది అంటే ట్రైనింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే ఓన్లీ లైక్ మైండెడ్. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆ పర్సన్ వస్తున్నాడో అదే పర్సన్ ఇక్కడుంటాడు. సో, ఫస్ట్ అక్కడ వీళ్ళు మాట్లాడడానికి, చేయడానికి ఏముండదు గదా! ఓన్లీ ట్రైనింగ్ సెషన్సే. బాడీ లాంగ్వేజ్ ట్రైనింగ్ అండ్ వాకింగ్ ట్రైనింగ్, బ్యాక్ స్టేజ్ ఎలా బిహేవ్ చేయాలి ఇవి నేర్పిస్తాం స్టార్టింగ్‌లో. కంటిన్యూ క్లాసెస్ అవుతా ఉంటే కమ్యూనికేషన్స్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో, వాళ్ళకి గూడా మాకు మార్క్ టెస్ట్‌లు పెడతా ఉంటాం. అంటే లైక్ అక్కడ యాక్టింగ్ సెషన్స్ గూడా కండక్ట్ చేస్తా ఉంటాం మధ్యలో. ఎందుకంటే ఎప్పుడైనా యాడ్ షూట్‌కి సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళకి కంపల్సరీ యాక్టింగ్ అనేది ఉండాలి గదా! స్కిల్. సో, దానివల్ల ఏమవుతది అంటే స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అయిపోయి వాళ్ళ మూవీలోకి వచ్చినప్పుడు ఈజీగా యాక్టింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. సో దట్ ఒకవేళ మీకు అలాంటి ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఉంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ మోడలింగ్ దెన్ యూ కెన్ గో టు గ్లామర్ ఫీల్డ్. ఓకే. సో, అది గర్ల్స్‌కైనా, బాయ్స్‌కైనా ఎనీ ఏజ్ పీపుల్‌కైనా యూజ్‌ఫుల్ ఉంటది. ఎందుకంటే అక్కడ కెమెరాల ముందు యాక్ట్ ఎట్లా చేయాలి, పోజ్ ఎలా ఇవ్వాలి అనేది ముందే ఇక్కడ ట్రైన్ అయిపోతారు. సో, డైరెక్ట్‌గా సో షూట్‌లోకి దట్ వెళ్ళిపోయినప్పుడు ఆ వాళ్ళకి భయం అనేది వాళ్ళకెళ్ళిపోయి, ఓహ్! ఇది రియల్‌గా ఇట్లనే ఉంటదని ముందుగా అడ్వాన్స్‌గా నేర్చుకొని వెళ్ళిపోతారు. అది అడ్వాంటేజ్. ఓకే. అది మోడలింగ్‌లో ఒక పార్ట్. యాక్టింగ్ అనేది చిన్న పార్ట్. కాకపోతే అది కూడా ఒక పార్ట్. ఎందుకంటే మన దగ్గరకొచ్చిన మోడల్‌ని ఒక ప్రొఫెషనల్ వేలో బయటికెళ్తే తనకి నేమొస్తది. యాస్ ఎ ఏజెన్సీ గైగా అంటే నాకు కూడా మంచి నేమొస్తది కాబట్టి అలా వాళ్ళని ట్రైన్ చేస్తా ఉంటాం. సో ఇప్పుడు మీ దగ్గర మోడల్స్ ఉంటారు కదా! యాహ్! వాళ్ళలో కూడా చాలా మంది మిస్ ఇండియా పోటీకి వెళ్ళాలి అని అనుకుంటారు. యెస్. సో ఎగ్జాక్ట్‌లీ. అలాంటి వాళ్ళకి మీ ఏజెన్సీ నుంచి మీరేదైనా సపోర్ట్ చేస్తారా? ఆ లెవెల్‌కి వెళ్ళాలని? యెస్. ఎగ్జాక్ట్‌లీ. 100% మనం ఫ్యాషన్ అంటేనే ఇంకా ఇంపార్టెన్స్ ఉంటది. ఫస్ట్ ప్రియారిటీ. సో, ఎవ్వరైనా నాట్ ఓన్లీ మన స్టూడెంట్స్ అనే గాదు. ఎక్కడి నుండైనా గానీ మిస్ ఇండియాకి మన ఇండియా నుండి అప్లై చేసుకోవచ్చు ప్రతి స్టేట్ నుండి. ఓకే. సో, అప్లై చేసుకున్నప్పుడు ఏంటి అంటే దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేసంటే మనము 16, 17 ఇయర్స్ ఉన్నప్పుడే మిస్ ఇండియాకి ప్రిపేర్ అవ్వాలి. దానికి హైట్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా ఉంటుంది. ఓకే. సో, ఎందుకంటే మిస్ ఇండియా అనేది ప్రెస్టీజియస్ గదా! ఎందుకంటే ఎవరైతే మిస్ ఇండియా అవుతారో వాళ్ళే మళ్ళీ మిస్ వరల్డ్‌కెళ్ళి కాంపిటీట్ చేయాలి. మన ఇండియా నుండి ఒక్కళ్ళే రిప్రజెంట్ చేయాల్సొస్తుంది. సో, చాలా నాలెడ్జ్ ఉండాలి. సో, దానికైతే 100% మీరు ఒక మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఏజెన్సీతోని టై అప్ అయ్యి ఓకే. మీరు ట్రైనింగ్ తీసుకోవాలి 100%. ఓకే. డైరెక్ట్‌గా అప్రోచ్ అవుతే మాత్రం 100% మీకైతే రిజల్ట్ అక్కడ రాదు. హ్మ్. మీరు ఆ స్టేజ్ దాకా గూడా అయితే వెళ్ళలేరు. హ్మ్. ఎందుకు అంటే చాలా కాంపిటీషన్ ఉంటది. హ్మ్. మన ఇండియాలోనే ఇంత కాంపిటీషన్ ఉంటది అంటే వరల్డ్ వైడ్ మిస్ వరల్డ్‌కెళ్ళినప్పుడు చాలా కాంపిటీషన్ ఉంటది కాబట్టి, హ్మ్. ఒక ఏజెన్సీలో జాయిన్ అయ్యి ప్రాపర్‌గా ట్రైనింగ్ తీసుకుంటా ఉంటే కనీసం ఒక 1 ఇయర్ ట్రైనింగ్ అవుతే గాని మనం పర్ఫెక్ట్ హ్మ్. కాలేము దాంట్లో. ఓకే. వాకింగ్‌లో క్యాట్ వాక్‌లో గానీ, క్వెషన్ అండ్ ఆన్సర్ రౌండ్‌లో గానీ, వాళ్ళ బాడీ మెయింటెనెన్స్ గానీ, హెయిర్ హ్మ్. స్టైల్ మెయింటెనెన్స్ గానీ, డ్రెస్సింగ్ మెయింటెనెన్స్ గానీ, డిజైనర్‌ని ఎలా అప్రోచ్ అవ్వాలి చాలా ఉంటాయన్నట్టు ఆ హ్మ్. ప్రాసెస్ అంతా. సో, అది మీరు అయినప్పుడు మాత్రమే మనం జేయగలుగుతాం అన్నట్టు. మిస్ ఇండియా కాంపిటీట్ చేయగలుగుతాం. ప్రతి స్టేట్‌లో మనకి ఆడిషన్స్ అనేది జరుగుతా ఉంటది. ఆన్‌లైన్‌లో మనకి ఎవ్రీ ఇయర్ నవంబర్‌లో అట్లా వస్తా ఉంటది అది ఆన్‌లైన్‌లో. హ్మ్. సో, అప్లై చేసుకోవాలి. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అయిపోయినా గానీ వాళ్ళది అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తా ఉంటారు ఎవ్రీ స్టేట్స్ నుండి. హ్మ్. ప్రతి స్టేట్‌లో ఒక డిఫరెంట్ డేట్‌లో మనకైతే ఆడిషన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతా ఉంటుంది. హ్మ్. నాట్ ఓన్లీ మనం ఇప్పుడు ఇక్కడ ఆడిషన్స్ మిస్ అవుతే ఆ టైంలో ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా హెల్త్ బాలేకపోయినా నెక్స్ట్ వేరే సిటీలో గూడా ఆడిషన్‌లో మనం వెళ్లి అప్లై చేసుకోవచ్చు. హ్మ్. మనకు ఒకవేళ టైం కుదరకపోతే. సో, అట్లా అప్లై చేసిన తర్వాత ఆడిషన్ కాల్‌కి మనకి ఇన్వైట్ చేస్తారు. ఆ టైంలో వాళ్ళు ఏదైతే హైట్ మెన్షన్ చేస్తారో ఆ హైట్ 100% మీరు దానికి రీచ్ అయ్యి ఉండాలి. ఓకే. దానికంటే 1 ఇంచ్ ఉన్నా గానీ మనల్నయితే రిజెక్ట్ చేయడం జరుగుతా ఉంటుంది. సో, అట్లా మంచి క్వెషన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ అవుతూ, హ్మ్. బాడీని మంచిగా మెయింటైన్ చేసుకుంటూ, ఫిట్‌నెస్‌ని మెయింటైన్ చేస్తూ, ఆహ్, కమ్యూనికేషన్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే 100% మిస్ ఇండియాకెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. ఎవ్రీ ఇయర్ అయితే మన తెలంగాణ, ఏపీ నుండి అయితే వెళ్ళాల్సిందే.
సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటుందో మిస్ ఇండియాకి, ఎందుకంటే మిస్ ఇండియా ఎందుకు అవ్వాలనుకుంటారంటే వాళ్ళకి ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేస్తుంది, మంచి బ్రాండ్ ఎండోర్స్మెంట్ వస్తుంది, అంటే యాడ్ షూట్స్ ఇట్లాంటి వాటికి సైన్ చేయొచ్చు. అదేవిధంగా మూవీ అవకాశాలు కూడా రావచ్చు. లక్ బై ఛాన్స్ అక్కడ క్లిక్ అయిపోతే ఐశ్వర్య రాయ్ అవ్వచ్చు, సుస్మితా సేన్ అవ్వచ్చు, ఒక దియా మిర్జా అవ్వచ్చు, ఒక లారా దత్తా అవ్వచ్చు, ఒక ప్రియాంక చోప్రా అవ్వచ్చు. సో ఎవరైనా, ఎవరికి చెప్పలేం, ఎవరు ఏదైనా అవ్వచ్చు. రీసెంట్గా మన హైదరాబాద్ నుండి మానస వారణాసి మిస్ ఇండియా అయిపోయింది. సో అట్లా ఎవరికైనా వస్తుంది ఆ ఛాన్స్. సో ట్రై హార్డ్, మీకు 100%. ఓకే. అయితే మోడల్స్కి ఇట్లా పర్టికులర్ డైట్ చేయాలి, అట్లా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అవన్నీ మనము క్లాస్లో, అంటే Okay. మనం జాయిన్ అయినప్పుడు క్లాస్లో స్టూడెంట్స్కి అవి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాము. అది కాకుండా వాళ్ళు ఓన్గా ట్రైన్ అయినప్పుడు కూడా ఫిట్నెస్ అనేది, న్యూట్రిషన్స్ అనేది పర్టికులర్గా క్యాలిక్యులేట్గా మెయింటైన్ చేస్తే బాగానే ఉంటుంది వాళ్ళకి. అంటే అవి ఉండాలి, ఏమంటారు, అవేర్నెస్ అనేది ఉండాలి. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, మోడల్స్కి కానీ మీ ఫాలోవర్స్కి అండ్ ఇంకా మోడల్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న యూత్కి కానీ మీరు ఇవ్వాలి అనుకుంటున్న సజెషన్స్ ఏంటి? సజెషన్ అంటే మనం చాలా కష్టమే, బట్ ఒకటైతే చెప్పగలను, సజెషన్గా తీసుకుంటారో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. బట్ ఏంటి అంటే నాకు పర్సనల్గా ఇది ఇష్టము. సో ఏదైతే గోల్ అయితే అనుకుంటారో ఆ గోల్ని ఎనీ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఫ్యాషన్, స్టడీస్లో అయినా, కెరీర్లో అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా, మీరు ఏం పొలిటికల్ లీడర్ అవ్వాలనుకున్నా, ఒక మంచి సూపర్ మోడల్ అవ్వాలనుకున్నా, ఒక హీరో అవ్వాలనుకున్నా, ఒక విలన్ అవ్వాలనుకున్నా, హీరోయిన్ అవ్వాలనుకున్నా, ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నా, సో మీరు ఏదైతే గోల్ ఒకటి అనుకుంటారు, ప్రతి ఒక్కళ్ళకి ఒక టైంలో ఒక గోల్ నేను ఇది అవ్వాలి అనేసి అనుకుంటా ఉన్నా అనేసి ఒక ఏజ్లో వస్తుంది. 10 ఇయర్స్కి వస్తుందా, 15 ఇయర్స్కి వస్తుందా, 20 ఇయర్స్కి వస్తుందా తెలియదు. ఆ గోల్ని మీరు అనుకున్నప్పుడు ఆ గోల్ కోసము కంటిన్యూగా లాంగ్ టర్మ్ మీరు ఫైట్ చేస్తూ దానికోసం ఉంటే 100% ఆ గోల్ని మీరు ఎలా అయినా రీచ్ అవుతారు. చాలా మంది ఏం చేస్తారు అంటే ఒక 1-2 ఇయర్స్ కష్టపడ్డ తర్వాత థర్డ్ ఇయర్ వదిలేస్తారు. ఆ థర్డ్ ఇయర్లోనే సక్సెస్ వచ్చేది. సో లైక్ దట్, సో మీ గోల్స్ అనేది లాంగ్ టర్మ్ ఉంటే 100% మీరు లైఫ్లో అయితే సక్సెస్ అవుతారు. అండ్ మళ్ళీ మోర్ ఓవర్ మన పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఈ గోల్ నాకు ఉంది కదా, దీన్ని క్రిటిసైజ్ చేస్తారు, చిన్న చూపు చూస్తారు, వాళ్ళకి నచ్చదనో సమాజానికి నచ్చదనో కాకుండా మీరు మీ పని చేస్తూ మీ గోల్ కోసం వర్క్ చేస్తూ ఉంటే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ గోల్కి టార్గెట్ పెడితే అది 100% సక్సెస్ అవుతారు. సో దానికి 100% నా సక్సెస్ దానికి రీజన్ అనేసి నేను అనుకుంటా. ఎందుకంటే చాలా పీపుల్ నన్ను ఫ్యాషన్లో చాలా ఫ్యూ పీపుల్కి మాత్రమే సక్సెస్ వస్తుంది, మనకు ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా అనేసి చాలామంది అన్న వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మన సక్సెస్ని చూస్తున్నప్పుడు, సో ఇంకా సౌత్ ఇండియాలోనే మనం మ్యాక్సిమం నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం కదా, సో అది చూసినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ కామెంట్స్ చేసినప్పుడు, అంటే అప్రిషియేషన్స్ చేసినప్పుడు ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. సో దట్ మీరు కూడా లాంగ్ టర్మ్ వరకు మీ గోల్స్ పెట్టుకొని ప్రయత్నిస్తే వస్తుంది. మోడలింగ్లో అయినా కానీ 1 ఇయర్ వరకు మేము చేసినాం కదా, ఏం ఆఫర్స్ రాలేదు, షూట్స్ రాలేదు, యాడ్ షూట్స్ రాలేదు, ఇట్లా మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఇంకో ఇయర్ కష్టపడండి, మీ జాబ్ మీరు చేసుకోండి, దీంట్లో నాలెడ్జ్ గెయిన్ చేయండి, 100% మీరు సక్సెస్ అవుతారు ఇన్ దిస్ ఫీల్డ్ 100%. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yeah. చాలా ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి ఇచ్చారు అండ్ చాలా మంది యూత్ కూడా మీ నుంచి చాలా మంచి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా న్యూస్. ఓకే, సో చూసారు కదండి, నేనైతే మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. దిస్ ఈజ్ అంకిత సైనింగ్ ఆఫ్.